విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని ఎవరు చూసినా ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో హెచ్చరించారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంపై స్పందించిన ఆయన ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుగుతుందని వెల్లడించారు. లీక్ అయిందని చెబుతున్న పేపర్పై లావణ్య అని పేరు ఉందన్న సీఎం బాధ్యుతులను కొందరిని తొలగించామని, మిగిలిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని సభలో ప్రకటన చేశారు. మహేష్ అనే వ్యక్తి ఇన్విజిలేటర్ ఇన్ రూమ్ నెంబర్ 7. అక్కడ ప్రవీణ్ అనే వాటర్ బాయ్ అతను అందరికి నీళ్లు ఇస్తున్నాడు. నీళ్లు ఇస్తూ నెపంతో ఒక ఫోన్లో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. వెళ్ళిపోయిన తర్వాత పై వాళ్ళకి రిపోర్ట్ చేశాను ఒకసారి చెప్పాడు, కానీ గట్టిగా అడిగితే లేదు ఇప్పుడే రిపోర్ట్ చేస్తానని చెప్పి రెండోసారి చెప్పే పరిస్థితికి వచ్చాడు. అది విన్న తర్వాత ఎవరైతే డిఈఓ, స్టేట్ అబ్జర్వర్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ మహేష్ ఉన్నాడో లాంగ్వేజ్ పండిట్ తెలుగు జెడ్పీ స్కూల్ ఏడూరు, నారాయణ హై స్కూల్ ధనలక్ష్మీపురంలో అతన్ని ఇమ్మీడియట్గా సర్వీస్ నుంచి సస్పెన్షన్ చేశారు. అదే మరిగా అతని మొబైల్ ఫోన్ని సీజ్ చేసుకున్నారు. అదే మరిగా ప్రవీణ్ అనే వ్యక్తి కూడా మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఇది జరిగింది. ఎవ్వరు తప్పు చేసినా అది ప్యూన్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, పిల్లల జీవితాలతో ఎవరు ఆడుకోవాలన్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రభుత్వం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు.